కమ్మటి పెసరపప్పు పాయసం చూపిస్తాను చూడండి. 3 గంటల క్రితం పెసరపప్పు నానబెట్టుకున్నాను. ఒక గిన్నెలో వేస్తున్నా. పెసరపప్పు ఉడకడానికి 1 గ్లాస్ నీళ్ళు వేస్తున్నాను. ఇప్పుడు ఈ పెసరపప్పు ఒక 10 నిమిషాలు చిన్న మంటలో ఉడకాలి. ఇప్పుడు మూత తీసి పెసరపప్పు ఎలా ఉడికిందో చూద్దాం. చూడండి, దగ్గరికి ఉడికింది. ఇప్పుడు పప్పు గుత్తితో ఇట్లా కొంచెం కొంచెంగా మ్యాష్ చేద్దాం. ఇది మరీ మెత్తగా చేయకూడదు. కొంచెం పలుకు పలుకుగా ఉంటే పాయసం తిన్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. చూడండి, ఇది ఇట్లా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ గిన్నెలో 1 గ్లాస్ మిల్క్ వేస్తున్నాను. 10 నిమిషాలు చిన్న మంటలో మరగాలి. పాలు మరుగుతున్నప్పుడు నానబెట్టుకున్న సగ్గు బియ్యం వేయాలి. ఇప్పుడు ఇందులో వేస్తున్నాను. చూడండి, చిన్న మంటలోనే అవి ఉడకాలి. ఇలా చిన్న మంటలో చిన్నగా ఉడకాలి. ఉడికాక పెసరపప్పు పాయసంలో ఇవి మిక్స్ చేయాలి అన్నమాట. చూడండి, పాలల్లో సగ్గు బియ్యం ఇట్లా దగ్గరికి ఉడికిపోయాయి. ఇప్పుడు సగ్గు బియ్యము ఈ పెసరపప్పులో వేస్తున్నాను. చూడండి, ఉడికిన సగ్గు బియ్యం చాలా బాగుంటుంది. పెసరపప్పు పాయసంలో సగ్గు బియ్యం వేస్తే. ఇప్పుడు ఈ సగ్గు బియ్యము పెసరపప్పు మీద కొంచెం బెల్లం వేస్తున్నాను. బెల్లం వేస్తేనే చాలా రుచిగా ఉంటుంది అన్నమాట. మనకి ఎంత స్వీట్ కావాలో అంత బెల్లం వేసుకోవచ్చు. శుభ్రంగా ఒకసారి కలుపుకుందాం. కమ్మటి పెసరపప్పు పాయసంలో సగ్గు బియ్యము బెల్లం వేసాను. రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ పాయసంలో కొంచెం యాలక్కాయ పౌడర్ వేస్తున్నాను. శుభ్రంగా ఒకసారి కలుపుదాం. ఇంకా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ సగ్గు బియ్యం పెసరపప్పు పాయసంలో జీడిపప్పు, ఎండి కొబ్బరి ముక్కలు, కిస్మిస్ నేతిలో వేపినవి వేస్తున్నాను. కొబ్బరి ముక్కలు వేయండి, చాలా బాగుంటాయి. కమ్మటి పెసరపప్పు పాయసం రెడీ అయిపోయింది. పాయసం మీద కొంచెం సేఫ్రాన్ వేస్తున్నాను.